నమస్తే. నా పేరు పెద్ద వెంకట సుబ్బారావు. మాది ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, అద్దంకి. నేను మా నాన్నగారు గత సంవత్సరం అనారోగ్య కారణాన మంచాన పడ్డారు. సో ఆయనకి ఆహారం తీసుకునే శక్తి కూడా లేక అలాగే కుంగిపోయి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో నేను ఒంగోలు కార్డియాక్ హాస్పిటల్కి, అలాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ అవన్నీ తిరిగి వాళ్ళెవరు ఏ డిసీజు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, సో ఇక్కడ మేము చేసే ట్రీట్మెంట్ ఏం లేదు అని ఇంటికి వెళ్ళమని చెప్పారు. సో ఆ సమయంలో నేను ఆల్టర్నేట్ మెథడ్ కోసం వెతుకుతూ మా ఊరిలో వీక్లీ వన్స్, అంటే వారానికి ఒకరోజు వచ్చి వైద్యం చేస్తున్నట్టు తెలుసుకొని హోమియోపతి వైపు మళ్ళటం జరిగింది. సో సార్ ఒకసారి మా నాన్నని పరీక్షించారు. జస్ట్ ఎదురుగా కుర్చీలో కూర్చొని చూసి, సో ఏమి ఇబ్బంది లేదు, ఈయన నడవగలుగుతాడు, అట్ ద సేమ్ టైం మంచం మీద నుంచి లేవగలుగుతాడు, ఎవరి సపోర్ట్ లేకుండా అని చెప్పాడు. దాన్ని నమ్మి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 2 నెలలు గడిచేటప్పటికి కొంచెం మార్పు కనపడింది. తర్వాత అలాగే డైట్ కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఆహారం అనేది చెప్తే దానికి సంబంధించి చుక్కల మందులాగా ఇచ్చారు. దాని ప్రభావం వలన మా నాన్న ఆహారం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అంతకుముందు మేము అడిగినా తినేవాడు కాదు. ఇప్పుడు ఆయనే టైంకి నాకు ఏదో ఒకటి పెట్టండి టిఫిన్ అన్నట్టుగా అడిగి పెట్టించుకొని తింటున్నాడు. అలాగే దాని తర్వాత ఓపిక లేక బాత్రూమ్ కూడా వెళ్ళటానికి ఓపిక లేక సపోర్ట్ తీసుకొని వెళ్ళేవాడు. అటువంటిది ఈరోజు ఆయన కొంచెం నిలబడగలగటం, ఆయన స్నానం చేయటం, ఆయన వాష్రూమ్కి వెళ్ళటం, ఇలా అన్ని పనులు ఆయన సొంతగా చేసుకోగలుగుతున్నాడు. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 to 6 monthsలో మొత్తం రికవరీ వచ్చింది. అలాగే లాస్ట్ ఇయర్ మా నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎక్కువగా ఆయనకి ఆస్తమా లాగా ఉబ్బసం వ్యాధి అవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి నెబులైజర్ వాడేవాళ్ళమి. అది గత సంవత్సరం అనారోగ్య కారణంగా వేసవి కాలంలో కూడా పెట్టవలసి వచ్చింది. అలాగే శీతాకాలంలో నార్మల్గా పెడుతూ ఉండేవాళ్ళమి, బట్ నాట్ అంత ఫ్రీక్వెంట్గా పెట్టేవాళ్ళం కాదు. కానీ లాస్ట్ ఇయర్ వేసవి కాలము శీతాకాలము లేకుండా రోజుకి 4-5 సార్లు నెబులైజర్ పెట్టవలసి వచ్చింది. బట్ నేను ఈ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటి వరకు, అంటే 6 monthsలో ఒక్కసారి కూడా నెబులైజర్ని వాడలేదు. అండ్ ఇప్పటి వరకు ఈ వింటర్ సీజన్ కానీ, లేదా ఈ ఫ్లడ్ సీజన్ కానీ, ఏదైనా రైనీ సీజన్ కానీ, వీటన్నిటిలో కూడా ఆయన నెమ్మని కానీ, లేదా నాకు ఊపిరి ఆడటం లేదని కానీ ఎప్పుడు రిపోర్ట్ చేసినట్టు కూడా లేదనమాట. అంటే దానికి సంబంధించి ఆయన ఆ బాధ అనేది మర్చిపోయాడు ఆల్మోస్ట్. సో ఇప్పుడు నెబులైజర్ ఒకటి ఉంది అనేది కానీ, లేదా నాకు వాడటం లేదనేది కానీ ఎవరికి, మా ఇంట్లో కూడా ఎవరికి దాని అవసరం రాలేదు. సో అదొక మిరాకిల్ అని చెప్పొచ్చు. మిరాకిల్ అంటే మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బంది పడుతూ ఒక్కొక్కటి ఇలాంటి వస్తువు కొనాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇలాగే ఎప్పుడైనా ఇలా ఇబ్బంది జరుగుతుందని షుగర్ టెస్టర్ కొన్నాను, అలాగే బీపీ మెషిన్ కొన్నాను, అలాగే నెబులైజర్ పాడైపోయినప్పుడల్లా కొత్తది కొంటున్నాము. బట్ ఈ 6 నెలల్లో ఈ మూడింటిని నేను ఒక్కసారి కూడా వినియోగించలేదు. సో అది అలాగే అలా నాకు మంచి రిజల్ట్స్ రావటం వల్ల నేను మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయటం జరిగింది. ఇలాంటి కేసెస్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలా జరిగే సమయంలో నేను యాక్చువల్గా డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడేటప్పుడు కొన్ని మాకు తెలియకుండానే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. అలా ఏంటంటే, మేము మా ఊర్లో కూడా హోమియో వైద్యం చేసే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. బట్ ఎప్పుడు ఆ హోమియో వైద్యం ఏదో 1 year 2 years బేబీస్కి, అండ్ వాళ్ళకి ఏదన్నా అజీర్తిగా ఉంటే అలా అక్కడికి వెళ్ళి మందులు వాడటం. మా ఇంట్లో కూడా వాడాము ఆ మందులు. మోర్ దెన్ ఒక 10 members-కి, మా అక్కలకైతే, పిల్లలకైతే, మా ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలందరికీ వాడాము. అలా వాడటం అనేది జస్ట్ 5 years వరకు వాడి తరువాత మళ్ళీ అలోపతికి మూవ్ అయిపోయాము. సో ఇప్పటివరకు ఎలా ఉందంటే అందరికీ ఒపీనియన్ ఎలా ఉంది అంటే, ఏదో చిన్నపిల్లలకి ఇచ్చే మందు లేదా ఇక్కడ ఇంతవరకే ట్రీట్మెంట్ జరుగుతుంది అని అనుకున్నాము. పెద్ద సమస్యలకి ఏది కూడా ఇక్కడ నివారణ ఉండదు అనే
డైలమా అండ్ క్వశ్చన్స్తో ఉన్నారు. సో అవన్నీ పోగొట్టడం కోసం మేము ఈరోజు సార్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే దీని తర్వాత వీడియోస్లో మీరు సార్ ఏం చేస్తారు, ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు, దాని తర్వాత ఏం డిజిగ్రేషను, ఆయన కొన్ని ఇలాంటి ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.